హాయ్, ఎలా ఉన్నారు? ముందుగా మీకు ఒక విషయం చెప్పాలి. మీరు మూవీ చూశాక నచ్చితే లైక్ చేయండి. ఇప్పుడు ప్రతోడు రిపోర్ట్స్ కొట్టి ఛానల్ని నాశనం చేస్తున్నారు. ఎందుకలా చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఎంత కష్టపడ్డా వ్యూస్ రాకపోతే ఎంత బాధగా ఉంటుందో తెలుసా? అందుకే నాకు సపోర్ట్ చేయాలనుకున్న వాళ్ళు మన ఛానల్ ట్రూ సబ్స్క్రైబర్స్ ప్లీజ్ వీడియోకి లైక్ చేసి హైప్ ఇవ్వడం మర్చిపోకండి. అప్పుడే నాకు సపోర్ట్గా ఉంటుంది. ఇక మూవీలోకి వెళ్దాం. స్టార్టింగ్లోనే రికీ అనే ఒక కుర్రాడు కనిపిస్తాడు. తను మర్డర్ కేసులో అరెస్ట్ అయ్యి 10 ఏళ్ల జైలు శిక్ష పడడంతో కథ మొదలవుతుంది. మామూలుగా అయితే జైల్లో మంచి ట్రీట్మెంట్ ఉంటే ఆ 10 ఏళ్ళు ఎలాగోలాగా గడిపేయచ్చు. కానీ ఫ్యూచరిస్టిక్ ప్రపంచంలో కథ వేరేలా ఉంది. ఇక్కడ జైళ్ళన్నీ ప్రైవేటు కంపెనీల చేతుల్లోకి వెళ్ళిపోయాయి. అంటే ఆ చీకటి గోడల మధ్య వార్డెన్లు తమకు నచ్చినట్టు దారుణమైన రూల్స్ పెట్టి నడిపిస్తుంటారు. ఖైదీలను బానిసల్లాగా వాడుకుంటారు. కానీ ఇప్పుడు జైల్లోకి అడుగుపెట్టింది సామాన్యుడు కాదనే విషయం ఆ రాక్షసులకి అస్సలు తెలీదు. భారీ భద్రత ఉన్న చెక్ పోస్టులను దాటుకుంటూ ఖైదీలతో ఉన్న ఒక బస్ హై సెక్యూరిటీ జైలు వైపు వస్తుంది. మిగతా జైల్లాగానే ఇది కూడా ఒక ప్రైవేట్ కంపెనీకి చెందిందే. ఆ కొత్తగా వచ్చిన ఖైదీలో మన రికీ కూడా ఉంటాడు. తనకి అటాక్ అండ్ మర్డర్ కేసులో 10 ఏళ్ల జైలు శిక్ష పడింది. లోపలికి వచ్చిన ఫస్ట్ రోజు నుంచే తన తిరుగుబాటు గుణాన్ని చూపిస్తాడు. గార్డ్ చెప్పిన మాటల్ని పట్టించుకోకుండా డైరెక్ట్గా మెటల్ డిటెక్టర్ గుండా నడుచుకుంటూ వెళ్తాడు. దాంతో ఒక్కసారిగా అలారమ్స్ మోగుతాయి. లోపల ఏదో వెపన్ ఉందని గార్డ్స్ అందరూ తనని పట్టుకొని స్కాన్ చేస్తారు. కానీ స్కాన్ చూస్తే అందరి మైండ్ బ్లాక్ అయిపోతుంది. రికీ బాడీలో 5 బుల్లెట్లు ఉన్నట్టు కనిపిస్తాయి. అప్పుడే ఒక గార్డ్ జాలిపడి ఆ బుల్లెట్లను తీయడానికి నేను హెల్ప్ చేస్తాను అంటాడు. కానీ రికీ మాత్రం చాలా క్యాజువల్గా పర్లేదు, ఇవి మరో 2 ఏళ్ల పాటు నా దగ్గరే జ్ఞాపకాలుగా ఉండనివ్వు అంటాడు. మనోడికి ఉన్న బల్బు చూసి అందరూ ఆశ్చర్యపోతారు. ఈ జైలు మొత్తం నార్త్, సౌత్, ఈస్ట్, వెస్ట్ అని 4 సెక్షన్లుగా ఉంటుంది. ఆ జైల్ మేనేజ్మెంట్ పర్మిషన్ తో ప్రతి బ్లాక్ ను ఒక కెప్టెన్ పాలిస్తూ ఉంటాడు. వీళ్ళంతా కలిసి తమకి తాము గర్వంగా గ్యాంగ్ ఆఫ్ 4 అని పిలుచుకుంటారు. ఒకరోజు మార్నింగ్ నార్త్ బ్లాక్ కెప్టెన్ కి రైట్ హ్యాండ్ లాంటి వాడు షామెల్ అనే ఒక రౌడీ బాత్రూమ్ లో ఒక ముసలి ఖైదీని దారుణంగా కొడుతూ వేధిస్తూ ఉంటాడు. ఆ ముసలోడి శిక్ష కాలం దాదాపు పూర్తయిపోయింది. కానీ శామ్యుల్ మాత్రం నేను పర్మిషన్ ఇస్తేనే నువ్వు బయటకు పోతావురా ముసల్నా కొడుక, లేదంటే ఇక్కడే చేస్తావని బెదిరిస్తాడు. అంతేకాకుండా ఆ ముసలైన తన కొడుకు కోసం ఎంతో ప్రేమగా తయారు చేసిన ఒక చిన్న బొమ్మ ట్రైన్ను శామ్యుల్ కింద పడేసి పగలగొడతాడు. దాంతో ఆ ముసలోడు తట్టుకోలేక పిచ్చ కోపంతో అక్కడే ఉన్న ఒక వుడెన్ ప్లానర్ని తీసుకొని శామ్యుల్ పైకి దూసుకు వెళ్తాడు. కానీ శామ్యుల్ చాలా ఈజీగా దాన్ని లాక్కొని ఆ ముసలోడిని ముఖంపై దారుణంగా దాడి చేస్తాడు. ఈ శబ్దం విని లోపలికి వచ్చిన ఒక గార్డు వాడిని ఆపకుండా శామ్యుల్ గ్యాంగ్కే సపోర్ట్ చేస్తాడు. సరిగ్గా అదే సమయానికి రికీ అక్కడికి వస్తాడు. వెంటనే శామ్యుల్ ని పర్ఫెక్ట్ గా తిప్పి కింద పడేస్తాడు. ఆ శామ్యుల్ గాడు బోర్లా పడగానే మేకులు ఉన్న ఒక చెక్క మీద ముఖం గుద్దుకుంటుంది. వాడి మొహం చీర్చుకుపోతుంది. రికీ ధైర్యం చూసి భయపడిపోయిన శామ్యుల్ గ్యాంగు చంపేలా ఉన్నాడు అనుకొని వాళ్ళ బాస్ ని అక్కడి నుంచి లాక్కుంటూ పారిపోతారు. ఇప్పుడు ఘోరంగా దెబ్బతిన్న శామ్యుల్ ముఖానికి బ్యాండేజ్ కట్టుకొని రికీపై పగ తీర్చుకోవడానికి ప్లాన్ వేస్తాడు. రూల్స్ బ్రేక్ చేసినందుకు సాలిటరీ కంపార్ట్మెంట్ లో ఉండే జీరో అనే కండలు తిరిగిన రౌడీని రికీ పైకి పంపాలని శామ్యుల్ దోస్తులు సలహా ఇస్తారు. ఇవి కండలు కావు, దూది ఉండల్లా ఉన్నాయి. శామ్యుల్ తన కోసం పనిచేసే గార్డ్ ను రహస్యంగా కలిసి ఇక్కడ తనకు వచ్చే స్పెషల్ శాలరీని లంచంగా ఇచ్చి జీరోను వీలైనంత తొందరగా బయటికి తీసుకురావాలని చెప్తాడు. తర్వాత రోజు గార్డ్స్ ఆ ముసలి ఖైదీని ఒక మూలకు తీసుకువెళ్లి నీ ఎర్లీ రిలీజ్ క్యాన్సిల్ అయిందని చెప్తారు. అంతేకాదు పర్మిషన్ లేకుండా నువ్వు నీ భార్యకి పిల్లలకి ఉత్తరాలు రాస్తున్నావు అంటూ అబద్ధపు నిందలు వేస్తారు. పాపం ఆ ముసలైన తను ఏ తప్పు చేయలేదని అరిచినా కూడా వినకుండా అతన్ని చాలా దారుణంగా కొడతారు. గుండె పగిలిన ఆ ముసలతను ఇక తన జీవితంలో ఎప్పటికీ భార్య పిల్లలను చూడలేనని బతకడమే వేస్ట్ అని డిసైడ్ అవుతాడు. రాత్రి అయ్యేసరికి ఆ ముసలతను జైల్ గదిలోనే ఊరి వేసుకొని ప్రాణాలు తీసుకుంటాడు. మిగతా ఖైదీలకి తన గురించి బాగా తెలుసు. అతను ఎంత అమాయకుడో అని
ప్రెగ్నెంట్ గా ఉన్న తన భార్యను హాస్పిటల్ కు తీసుకెళ్లే తొందరలో యాక్సిడెంట్ చేసి జైలుకి వచ్చాడని అందరూ ఏడుస్తూ మాట్లాడుకుంటారు. ఈ విషయాన్ని విన్న రికీ రాత్రిపూట జైలు యార్డ్ లోకి వెళ్లి ఆ ముసలతని శవానికి గౌరవం ఇవ్వాలి అనుకుంటాడు. అలాగే ఆ శవానికి కట్టిపడేసిన గొలుసులను తన చేతులతోనే తెంచేసి తను స్వయంగా రిపేర్ చేసిన ఆ చిన్న రైలు బొమ్మను ఆ ముసలైన చేతిలో పెడతాడు. తర్వాత రోజు ఉదయం రికీ శామ్యూల్ షవర్స్ కింద స్నానం చేస్తుండగా జీరో ఒక దున్నపోతులా వచ్చి తలుపుకి అడ్డంగా నిలబడతాడు. ఏమాత్రం ఆలస్యం చేయకుండా వాడి పైకి రికీ అటాక్ చేయడానికి వెళ్తాడు. వాడు ఇచ్చిన ఒక్క గుద్దుకే రికీ గాల్లో ఎగురుకుంటూ వెళ్లి ఎదురుగా ఉన్న గోడకి బలంగా గుద్దుకుంటాడు. అయినా సరే వాడి దాడిని తట్టుకొని ఫుల్ పవర్ తో ఎదురు దెబ్బ కొడతాడు. రికీ కొట్టిన దెబ్బ జీరో పొట్ట లోపలికి దిగిపోతుంది. ఆ భారీ శరీరం ఉన్న దున్నపోతు నొప్పితో అక్కడే విలవిలలాడుతూ కింద పడిపోతాడు. అది చూసిన శామ్యూల్ ఒక పదునైన ఇనుప ఆయుధాన్ని తీసుకొని రికీ అరచేతిలో పొడుస్తాడు. కానీ రికీ కంట్లో కన్నీరు కూడా రాదు. కనీసం అటు ఇటు కూడా కదలడు. బదులుగా చాలా కూల్గా శామ్యూల్ వేలను విరిచేసి షాట్ గన్ తూట కంటే వేగంగా ఒక పంచి ఇచ్చి కింద పడేస్తాడు. అప్పుడే గార్డ్స్ అందరూ తన చుట్టూ చేరి సరెండర్ అవ్వమని అరుస్తుండగా నార్త్ బ్లాక్ కెప్టెన్ హాయ్ అక్కడికి వచ్చి వాళ్ళను ఆపుతాడు. అలాగే కెప్టెన్ హాయ్ రికీని తన టీంలోకి రమ్మని అడుగుతాడు. కానీ రికీకి అలాంటి వాటిపై అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. గార్డ్స్ రికీని తిరిగి తన సెల్లోకి తీసుకువెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రికీకి తన ఛాతిలో చాలా నొప్పి వస్తుంది. అలాగే రికీ ఆ నొప్పిలోనే తన గతాన్ని గుర్తు చేసుకుంటాడు. తను హై స్కూల్ చదువుకునే రోజుల్లో ఒకసారి తన తల్లిదండ్రుల సమాధిని చూడ్డానికి వెళ్తాడు. అక్కడే తనకి ఒక వింత వ్యక్తి పరిచయం అవుతాడు. తను మరెవరో కాదు, రికీ బాబాయ్ అయిన షాంగ్ కుయ్. ఆయన ఒక గొప్ప కుంఫు మాస్టర్. షాంకుయ్ రికీ ఫైటింగ్ స్కిల్స్ ని టెస్ట్ చేయడానికి ఛాలెంజ్ చేస్తాడు. రికీ ఎంత వేగంగా అటాక్ చేసినా చాలా ఈజీగా బ్లాక్ చేసి రికీని తన శిష్యుడిగా చేర్చుకుంటాడు. అప్పటి నుంచి రికీ ప్రతిరోజు శ్మశానంలో కఠినమైన ట్రైనింగ్ తీసుకుంటాడు. తనలోని చాయ్ ఎనర్జీని కంట్రోల్ చేయడం నేర్చుకుని పెద్ద పెద్ద బండరాలను పిండి చేయడమే కాకుండా ఛాతిపై ఎంత పెద్ద దెబ్బలు పడినా తట్టుకునేలా శక్తిని సంపాదిస్తాడు. తర్వాత మళ్ళీ స్టోరీ ప్రజెంట్ కు వస్తే రికీని డిప్యూటీ వార్డెన్ అయిన సైక్లోప్స్ ముందుకు తీసుకువెళ్తారు. ఈ దుర్మార్గుడు ఎడమ చేతికి ఇనుప హుక్కు పెట్టుకొని ఒక ఆర్టిఫిషియల్ కన్నుతో భయంకరంగా ఉంటూ స్టీక్ ముక్కలను తింటూ ఉంటాడు. సైక్లోప్స్ రికీని విచారించడం మొదలు పెడతాడు. అసలు ఒక పెద్ద గ్యాంగ్స్టర్ను ఎందుకు చంపావు? అనాథాశ్రమం నుండి బయటకు వచ్చిన ఈ 2 ఏళ్లు ఏం చేశావని అడుగుతాడు. అయినా సరే రికీ మాత్రం నోరు విప్పకపోవడంతో సైక్లోప్స్ రికీకి బయట నుంచి వచ్చిన ఒక లెటర్ ను చూపిస్తాడు. అంతేకాదు రికీ ఛాతిని తన హుక్కుతో గట్టిగా నొక్కి ముఖంపై కొడతాడు. ఆ లెటర్లో ఉన్న రికీ గర్ల్ ఫ్రెండ్ ఫోటోను చూపిస్తూ ఆమెను చంపేస్తానని బెదిరిస్తాడు. దాంతో రికీకి విపరీతమైన కోపం వస్తుంది. అక్కడే ఉన్న డెస్క్ను 2 ముక్కలుగా విరగొట్టి ఒక గార్డ్ను గాల్లోకి ఎగరేస్తాడు. ఇంకో గార్డ్ గన్ను తీసి కాల్చగా రికీ గాల్లోనే ఆ బుల్లెట్ను ఒక మెటల్ ట్రేతో అడ్డుకుంటాడు. అలాగే సైక్లోప్స్ను ఒక మూలకు నెట్టి చంపేంత పని చేస్తాడు. కానీ చివరి నిమిషంలో తనని తాను కంట్రోల్ చేసుకుంటాడు. తన గర్ల్ ఫ్రెండ్ ఫోటోని తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తన సెల్లోకి వచ్చాక రికీ ఒక ఫ్లూట్ తీసుకొని వాయిస్తూ పాత రోజుల్ని గుర్తు చేసుకుంటాడు. 1 సంవత్సరం క్రితం తన గర్ల్ ఫ్రెండ్ అయిన యోన్తో కలిసి ఎంత హ్యాపీగా ప్రశాంతంగా జీవితాన్ని గడిపాడో ఆ క్షణాలన్నీ అతని కళ్ళ ముందు కదులుతాయి. తర్వాత రోజు మార్నింగ్ షామ్యూల్ జైలు నుంచి వెళ్ళిపోవడంతో అతని అండలేని అతని అసిస్టెంట్లు మిగతా ఖైదీల్ని పట్టుకొని చిత్త కొడుతూ ఉంటారు. కెప్టెన్ హాయ్ అక్కడికి వచ్చి ఆ గొడవలను ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ క్వాన్ అనే ఒక ఖైదీ హాయ్ అధికారానికి ఎదురు తిరిగి గట్టిగా ప్రొటెస్ట్ చేస్తాడు. అలా తనని ఎదిరించినందుకు కోపంతో హాయ్ ఒక బ్లేడ్ తీసి క్వాన్ ముఖాన్ని దారుణంగా కోసేస్తాడు. అంతలోనే సైక్లోప్స్ అక్కడికి వచ్చి తన హుక్కుతో క్వాన్ని పట్టుకుంటాడు. రికీకి ఒక గుణపాఠం చెప్పాలని డిసైడ్ అయిన డిప్యూటీ వార్డెన్ కెప్టెన్ హాయ్కి ఒక చాకు ఇచ్చి రికీని చంపేయమని ఆర్డర్ వేస్తాడు. జైలు యార్డ్లో రికీ హాయ్ ఇద్దరు ఎదురుపడతారు. అక్కడ హాయ్ గాయపడిన క్వాన్ను ఒక పెద్ద చెక్క సిల్వకు కట్టేసి ఉంచుతారు. హాయ్కి లోపల రికీపై గౌరవం ఉన్నప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో ఫైట్ చేయాల్సి వస్తుంది. ఫైట్ మొదలయ్యే ముందు క్వాన్ని వదిలేయమని రికీ డిమాండ్ చేస్తాడు.
కానీ మిగతా ఖైదీలు రిక్కీకి వార్నింగ్ ఇస్తూ హాయ్ తన ఒంటిపై ఉన్న టాటూలను చూపించాడంటే ఇక అతన్ని ఆపడం ఎవ్వరి తరం కాదు, ఇదంతా వేస్ట్ అని చెప్తారు. ఖైదీలు చెప్పినట్టే హాయ్ కొన్ని గాజు ముక్కలను రిక్కీ కళ్ళపైకి విసురుతాడు. దాంతో రిక్కీకి కళ్ళు కనిపించవు. దాంతో వెంటనే హాయ్ ఛాతి మీద పెద్ద గాయమై కింద పడిపోతాడు. కానీ రిక్కీ ఎలాగోలా అక్కడ ఉన్న పైపుని పగలగొట్టి కళ్ళని నీళ్లతో కడుక్కొని మళ్ళీ చూపు తెచ్చుకుంటాడు. సరిగ్గా అదే సమయంలో మిగతా ఖైదీలంతా రిక్కీకి సపోర్ట్ గా వస్తారు. రిక్కీ ఒక్కసారిగా దూకి హాయ్ చేస్తున్న దాడిని తప్పించుకొని ఎదురు దాడి చేసి హాయ్ కంటిని బయటికి పీకుతాడు. ఆ తర్వాత రిక్కీ చేసిన పని చూసి అందరూ షాక్ అవుతారు. రిక్కీకి రక్తం కారుతున్న తన చేతిని తానే గట్టిగా కట్టేసుకుని బ్లీడింగ్ ని ఆపుతాడు. ఓటమిని తట్టుకోలేని హాయ్ చివరి ప్రయత్నంగా రిక్కీ పైకి రాగానే రిక్కీ ఒకే ఒక్క పవర్ఫుల్ పంచ్తో అతన్ని కింద పడేస్తాడు. హాయ్ అక్కడికక్కడే చనిపోతాడు. అలా ఫైట్ అయిపోయాక రిక్కీ ఆ పెద్ద చెక్క సిలువను నేల నుండి పెకిలిస్తాడు. కానీ అప్పటికే క్వాన్ చనిపోయి ఉంటాడు. దాంతో ఖైదీలంతా చాలా ఆగ్రహంతో సైక్లోప్స్ పై అటాక్ చేయడానికి వెళ్తారు. కానీ మిగిలిన ముగ్గురు కెప్టెన్లు సైక్లోప్స్ కి అండగా నిలబడి అతన్ని కాపాడతారు. ఖైదీలంతా రిక్కీని ఆ గ్యాంగ్ ఆఫ్ 4ని అందరినీ చంపేసి పగ తీర్చుకోమంటారు. కానీ రిక్కీకి ఇక జైల్లో రక్తం చిందించడం ఇష్టం లేక క్వాన్ శవాన్ని భుజాన వేసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇప్పుడు సైక్లోప్స్ ఈ ఛాన్స్ ను వాడుకొని రిక్కీకి నార్త్ బ్లాక్ కెప్టెన్ పోస్ట్ ని ఇస్తానని ఆఫర్ చేస్తాడు. కానీ రిక్కీ మాత్రం చల్ దొబ్బేవ్ అన్నట్టు తనని పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు. ఇప్పుడు హాయ్ చనిపోవడంతో అతని దత్తపుత్రుడైన అలాన్ ఏడుస్తూ కూర్చోవడం రిక్కీ గమనిస్తాడు. రిక్కీ ఆ అబ్బాయి దగ్గరికి వెళ్ళి ఒక పచ్చటి ఆకుతో ఎలా మ్యూజిక్ వాయించాలో నేర్పిస్తాడు. కానీ ఆ అబ్బాయి ఎంత ట్రై చేసినా శబ్దం రాదు. ఎందుకంటే జైల్లోని రహస్యాలు బయట పెట్టకుండా ఉండటానికి ఆ కెప్టెన్లు అతని నాలుకను కోసేసి ఉంటారు. ఆ కుర్రాడు పడ్డ బాధను చూసి రిక్కీ చాలా ఫీల్ అవుతాడు. తన సొంత ఫ్లూట్ను అతనికి గిఫ్ట్గా ఇస్తాడు. దానికి చాలా థ్యాంక్స్ చెప్పి ఆ అబ్బాయి రిక్కీకి కొన్ని ఆకులను తనకి ఇస్తాడు. ఇది చూసిన రిక్కీ షాక్ అవుతాడు. ఎందుకంటే జైల్లో కెప్టెన్లు అందరూ కలిసి జైలు లోపలే అక్రమంగా మత్తు మందు తోటను పెంచుతున్నారు అని. అంటే కొన్ని రోజుల క్రితమే ఎన్టీఆర్ డ్రాగన్ టీజర్ వచ్చింది కదా, ఆ టీజర్ లో చూపించిన మొక్కనే ఇందులో వీళ్ళు పెంచుతుంటారు. ఈలోగా రిక్కీతో మాట్లాడిన ఆ కుర్రాన్ని ఏం చెయ్యాలని కెప్టెన్లంతా మీటింగ్ పెడతారు. వాళ్ళు చాలా క్రూరంగా హాయ్ శవాన్ని అందరికి చూపిస్తూ రిక్కీనే హాయ్ శవాన్ని అవమానించాడని అబద్ధాలు చెప్తారు. ఆ తర్వాత ఆ మూగ అబ్బాయిని దారుణంగా చంపేసి మిగతా వాళ్లకు వార్నింగ్ గా శవాన్ని యార్డ్లో పడేస్తారు. ఆ అబ్బాయి చనిపోయాడని తెలిసి రిక్కీకి పిచ్చ కోపం వస్తుంది. ఆ ఫ్లూట్ ను ముక్కలు ముక్కలుగా విరగొడతాడు. ఇప్పుడు ఆ జైల్లో పెంచుతున్న ఆ తోట రహస్యం బయటపడిందని సైక్లోప్స్ కోపంతో ఊగిపోతున్నప్పుడే అప్పటికే రిక్కీ ఆ తోటలన్నీ తగలబెట్టి ఆ డ్రగ్స్ సామ్రాజ్యాన్ని మొత్తం బూడిద చేస్తాడు. సౌత్ బ్లాక్ కెప్టెన్ అయిన హువాంగ్ చున్ రిక్కీని అడ్డుకొని తన డెడ్లీ కుంఫు విద్యతో రిక్కీ గుండెలపై బలంగా దెబ్బ కొడుతుంది. అప్పుడే జైల్లో జరుగుతున్న ఈ గందరగోళాన్ని వాడుకొని ఖైదీలంతా తప్పించుకోవడానికి ట్రై చేస్తారు. జైల్ డైరెక్టర్ హవాయి వెకేషన్ నుండి త్వరలోనే తిరిగి వస్తున్నాడని తెలిసి సైక్లోప్స్ కంగారు పడి జైల్లో ప్లాన్ 0ని యాక్టివేట్ చేయమని ఆర్డర్ వేస్తాడు. ఇక్కడ గాయపడి కింద పడిపోయిన రిక్కీ తన మాస్టర్ చెప్పిన విషయాలని గుర్తు తెచ్చుకొని మళ్ళీ ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. తను లేచి నిలబడి ఆ ముగ్గురు కెప్టెన్లతో ఫైట్ చేస్తాడు. ఒక కెప్టెన్ రిక్కీని చాకులు ఉన్న గొలుసుతో చుట్టేసి చంపడానికి రెడీ అవుతాడు. కానీ ఆ గ్యాంగ్ లోనే బలిసిన వాడైన టార్జన్ ముందుకు వచ్చి రిక్కీని తానే చంపుతానని చెప్తాడు. వీళ్ళంతా ఇప్పుడు రిక్కీని ఎవరు చంపాలని గొడవ పడుతున్నప్పుడే జైలు గోడల నుండి ప్లాన్ 0లో భాగమైన ఆటోమేటిక్ గన్స్ ఒక్కసారిగా ఖైదీలపై బుల్లెట్ల వర్షం కురిపిస్తాయి. దాంతో అందరూ ప్రాణాలు కాపాడుకోవడానికి అక్కడి నుంచి పరిగెడతారు. అలాగే టార్జన్ రిక్కీని లాక్కుంటూ పక్కనే ఉన్న రూమ్ లోకి తీసుకువెళ్తాడు. కానీ అక్కడికి వెళ్ళాక వాళ్ళకు ఒక భయంకరమైన నిజం తెలుస్తుంది. ఆ రూమ్ మొత్తం లిక్విడ్ సిమెంట్ తో నిండిపోతుంది అని. రిక్కీ తన పవర్ఫుల్ పంచ్తో ఆ ఇనుప తలుపుల్ని పగలగొట్టి
ఆ రూమ్ నుంచి టార్జన్ ను కాపాడి బయటికి తీసుకువస్తాడు. ఇప్పుడే నిజం తెలుస్తుంది, రిక్కీతో పాటు టార్జన్ కూడా బలి చేయాలని సైక్లోప్స్ ఆలోచించాడు అని. ఆ సిమెంట్ నుండి బయటపడ్డ తర్వాత సైక్లోప్స్ రిక్కీని మెట్లపై ఆపుతాడు. రిక్కీ అతనిపై దాడి చేయబోయే లోపే ఒంటికి అంటుకున్న సిమెంటు గట్టి పడడంతో రిక్కీ ఒక్క అడుగు కూడా కదలలేక లాక్ అయిపోతాడు. వెంటనే సైక్లోప్స్ రిక్కీని బంధిస్తాడు. తర్వాత రోజు జైల్ డైరెక్టర్ అక్కడికి వస్తాడు. ఆ జైల్ డైరెక్టర్ తన గారాల కొడుకైన వాంగ్ తో కలిసి కార్లో జైలుకి వచ్చి ఉంటాడు. ఆ వాంగ్ అనే కుర్రాడు ఎంత పొగరబోతంటే సైక్లోప్స్ ను కాలి కింద దుమ్ములా చూస్తాడు. కానీ కర్మ ఎవ్వరిని వదలదన్నట్టు నడుచుకుంటూ వెళ్తున్న వాంగ్ రెడ్ కార్పెట్ తగిలి కింద పడిపోతాడు. అంతే, ఆ కార్పెట్ను సరిగ్గా పర్వాలేదనే కోపంతో ఆ ఖైదీ కన్నును పీకేయాలని డైరెక్టర్ క్రూరంగా ఆర్డర్ వేస్తాడు. ఆ తర్వాత డైరెక్టర్ సైక్లోప్స్ పై విరుచుకుపడతాడు. తను లేని సమయంలో జైలంతా గందరగోళం అవ్వడమే కాకుండా ఆ మత్తు మందు తోటలు పూర్తిగా బూర్దవ్వడంతో సైక్లోప్స్ పై గట్టిగా అరుస్తాడు. వెంటనే సైక్లోప్స్ తన తప్పుని కప్పిపుచ్చుకోవడానికి రిక్కీని చూపిస్తాడు. రిక్కీ తల నుండి కాళ్ళ వరకు సిమెంట్ లో ఇరుకుపోయి ఒక విగ్రహంలా నిలబడి ఉంటాడు. కానీ అంతలోనే రిక్కీ ఒక్కసారిగా సిమెంట్ ని బద్దలు కొట్టుకొని బయటికి వస్తాడు. క్షణాల్లోనే బయటికి వచ్చి డైరెక్టర్ గొంతు పట్టుకొని, నీ డ్రగ్స్ సామ్రాజ్యాన్ని నాశనం చేశాను, ఇక నిన్ను కూడా వదిలిపెట్టానని అరుస్తాడు. వాంగ్ భయపడిపోయి సైక్లోప్స్ ను హెల్ప్ చేయమని అరుస్తాడు. అంతలోనే టార్జన్ ఒక బుల్డోజర్లా గోడను బద్దలు కొట్టుకుంటూ వచ్చి రిక్కీని వెనక్కి నెట్టి ఇనుప రాడ్లను వంచి రిక్కీని లాక్ చేస్తాడు. ఆ తర్వాత రిక్కీని దారుణంగా కొట్టడం మొదలు పెడతారు. ఇదంతా చూస్తూ డైరెక్టర్ అతని కొడుకు చాలా ఎంజాయ్ చేస్తారు. కానీ రిక్కీ ఎక్కువసేపు కింద పడి ఉండడు. మళ్ళీ లేచి ఒకే ఒక అప్పర్ కట్ పంచుతో టార్జన్ దవడ పగలగొట్టేస్తాడు. ఆ తర్వాత ఇంకొక పంచుతో వాడి ఛాతిని నలిపేస్తాడు. దాంతో టార్జన్ స్పృహ తప్పి పడిపోతాడు. రిక్కీ గట్టిగా అరుస్తూ ఖైదీలంటే పురుగులు కాదు, వాళ్ళు కూడా మనుషులే అంటాడు. కానీ డైరెక్టర్ మాత్రం ఆ సెల్ కు ఉన్న సీలింగ్ ను కిందకి దించి ఇప్పుడు రిక్కీ తన శక్తిని మొత్తం కూడగట్టుకొని ఆ పైకప్పు కింద పడిపోకుండా చేతులతో ఆపుతాడు. అప్పుడే సైక్లోప్స్ ఇంకా దారుణంగా రిక్కీకి హై వోల్టేజ్ ఎలక్ట్రికల్ షాక్ ఇస్తాడు. దాంతో రిక్కీ కింద పడిపోతాడు. ఇక రిక్కీ పని అయిపోయిందిలే అనుకునే లోపే చనిపోయే స్థితిలో ఉన్న టార్జన్ రిక్కీని కాపాడడానికి తన ప్రాణాలని అడ్డు పెడతాడు. రిక్కీ ఆ ఇనుప రాడ్లను విరగొట్టుకొని బయటికి వస్తాడు. కానీ టార్జన్ని కాపాడే లోపే ఆ భారీ సీలింగ్ టార్జన్ని పూర్తిగా నలిపేస్తుంది. ఇప్పుడు రిక్కీ చాలా బాధతో కోపంతో ఊగిపోతాడు. ఈ టార్జన్ కి కూడా బయట ఒక కుటుంబం ఉంది, అతని కోసం ఎదురు చూసే వాళ్ళు ఉన్నారు అని అరుస్తాడు. కానీ అంతలోనే రిక్కీ నిలబడిన నేల కింద ఉన్న ట్రాప్ డోరు ఓపెన్ అవ్వడంతో రిక్కీ నేరుగా జైల్ యార్డ్ లో ఉన్న ఒక పెద్ద గుంతలో పడిపోతాడు. ఈ తిరుగుబాటు చేసినందుకు రిక్కీని బతికుండగానే పూడ్చిపెట్టాలని డైరెక్టర్ అనౌన్స్ చేస్తాడు. దీనికి ఎదురు తిరిగిన ఇద్దరు ఖైదీలను అక్కడికక్కడే షూట్ చేసి చంపేస్తారు. మిగతా ఖైదీలను రిక్కీపై మట్టి వేయమని ఆర్డర్ వేస్తారు. రిక్కీ మాత్రం ఇప్పుడు ఎదురు తిరగకుండా నా కోసం మీ ప్రాణాలని రిస్క్ లో పెట్టకండి అని ఖైదీలతో చెప్తాడు. ఇప్పుడు డైరెక్టర్ ఒక కండిషన్ పెడతాడు. ఒకవేళ రిక్కీ 7 రోజుల పాటు భూమి కింద బతికే ఉంటే అతన్ని వదిలేస్తానని చెప్తాడు. ఇప్పుడు సైక్లోప్స్ రిక్కీకి ఎక్కువ రోజులు నరకం చూపించాలని అనుకుంటాడు. అందుకే తనని భూమిలో పూడ్చినా సరే తనకి గాలి అందేలా చూసుకుంటాడు. రాత్రి అయ్యేసరికి ఖైదీలంతా రిక్కీ గురించి బాధపడుతున్నప్పుడు భూమి లోపల నుండి ఒక మెలోడీ ట్యూన్ వినిపిస్తుంది. రిక్కీ ఇంకా బతికే ఉన్నాడు. అప్పుడే మిగిలిన ఇద్దరు కెప్టెన్లు ఆ గాలి వెళ్లే గొట్టం దగ్గరికి వచ్చి ఒక మాంసము ముక్కను దాంట్లో వేసి గాలి వెళ్లకుండా ఆపాలని చూస్తారు. కానీ మన రిక్కీ ఆ వెదురును 2 ముక్కలుగా విరగ్గొట్టేసి లోపలికి పడ్డ ఆ మాంసపు ముక్కనే ఆహారంగా తింటాడు. ఆకలితో భూమి కింద పూడుకుపోయిన రిక్కీ తన చనిపోయిన గర్ల్ ఫ్రెండ్ యోన్ జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటాడు. గతంలో ఒకరోజు రాత్రి యోన్ ఇంటికి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు కొందరు మత్తు మందుని అమ్మే వాళ్ళు అక్కడ ఉండడం చూస్తుంది. వెంటనే వాళ్ళు ఆమెను పట్టుకొని కిడ్నాప్ చేస్తారు. ఆమె ఎలాగోలా వాళ్ళ నుండి తప్పించుకొని పారిపోతూ కంగారుగా బిల్డింగ్ పైకప్పు నుండి కింద పడి చనిపోతుంది. ఈ ఘోరమైన ఘటనే రిక్కీ మనసులో డ్రగ్ వ్యాపారంపై పగ తీర్చుకునేలా చేస్తుంది. రిక్కీ ఆ అమ్మాయి చావుకి కారణమైన గ్యాంగ్స్టర్ ను వెతుక్కుంటూ వెళ్తాడు. వాడు రిక్కీని 5 సార్లు కాలుస్తాడు.
అయినా సరే ఒకే ఒక్క దెబ్బతో వాడు ప్రాణాలని తీస్తాడు. దీని కారణంగానే రికీ జైలుకు వచ్చాడు. 7 రోజులు కఠినమైన నరకం తర్వాత రికీని భూమిలోంచి పైకి తీస్తారు. అప్పుడే రికీ ఆ పొక్లైనర్ నుంచి కిందకి దూకుతాడు. కానీ శ్వాస పీల్చుకునే లోపే మిగతా కెప్టెన్లు అతనిపై అటాక్ చేస్తారు. ఖైదీలంతా ఆ అన్యాయాలకు ఎదురు తిరిగి పెద్ద ఎత్తున తిరుగుబాటు చేయగా రికీని గొలుసులతో బంధించి జైలు లోపల ఉన్న ఒక చీకటి గదిలోకి నెట్టేస్తారు. గొలుసులతో కట్టేసిన రికీ ఏమాత్రం లొంగకుండా మీరు ఎంత లొంగ తీసుకున్నా నేను లొంగే రకాన్ని కాదని అరుస్తాడు. ఆ మాటకి కోపంతో రికీ ముఖంపై ఒక పెద్ద రెంచ్తో గట్టిగా కొడతారు. ఈ 2 ఏళ్లుగా నువ్వు ఎక్కడికి మాయమైపోయావని ఆ కెప్టెన్లు రికీని టార్చర్ చేస్తారు. రికీ నోట్లో రేజర్ బ్లేడ్లను కుక్కి రక్తం వచ్చేలా కొడతారు. అంతలోనే డైరెక్టర్ అక్కడికి వచ్చి సమాధానం చెప్పమని అడగ్గా రికీ తన నోట్లోని రేజర్ బ్లేడ్లను డైరెక్టర్ ముఖంపై ఉమ్మేసి చాలా కూల్గా నా జీవిత రహస్యం మీలాంటి దుర్మార్గులకు తెలిసే చివరి నిజం అవుతుంది అంటాడు. ఆ రాత్రి రికీ ఫ్రెండ్ ఒకడు ప్రాణాలకు తెగించి రికీకి ఫుడ్ తీసుకువచ్చి ధైర్యం చెప్తాడు. కానీ అక్కడ ఉన్న వార్డెన్ను కన్ను కప్పి ఏది దాటలేదు. మరుసటి రోజు ఉదయం సైక్లోప్స్ ఆ ఖైదీని పట్టుకొని చంపేసి మిగతా వాళ్ళకి వార్నింగ్ గా శవాన్ని చూపిస్తాడు. ఆ తర్వాత రికీని చూద్దామని లోపలికి వెళ్తే అక్కడ రికీ ఉండడు. రికీ పైన ఉన్న సీలింగ్ లో దాక్కుని ఉంటాడు. అలా గార్డ్ లోపలికి రాగానే గార్డ్ పైకి ఒక్కసారిగా దూకి అసిస్టెంట్ ని చంపేసి సైక్లోప్ ని గాయపరుస్తాడు. మిగతా గార్డ్స్ వచ్చే లోపే చనిపోతున్న తన ఫ్రెండ్ కు రికీ థ్యాంక్స్ చెప్తాడు. దాంతో ఖైదీలంతా తీవ్రమైన కోపంతో సైక్లోప్స్ పై దాడి చేసి అతన్ని నరికేసి బొమ్మలా మార్చేస్తారు. జైల్లో తిరుగుబాటు ఒక్కసారిగా మొదలవుతుంది. ఖైదీలు గార్డ్స్ ఒకరినొకరు నరుక్కుంటూ ఉంటారు. రికీ కూడా ఆ ఫైట్ లో జాయిన్ అయ్యి గార్డ్స్ ను వెనక్కి నెట్టి సైక్లోప్స్ ను పట్టుకొని నన్ను డైరెక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళని డిమాండ్ చేస్తాడు. ఈలోగా డైరెక్టర్ అతని కొడుకు కిచెన్ లో కూర్చొని వంటలను టేస్ట్ చేస్తూ సరిగ్గా వండలేదని అక్కడి చెఫ్లను దారుణంగా శిక్షిస్తూ ఉంటారు. సరిగ్గా అదే సమయానికి రికీ అక్కడికి వస్తాడు. సైక్లోప్స్ రికీకి అడ్డంగా నిలబడి డైరెక్టర్ కాల్చిన బుల్లెట్లను తన బాడీకి తగిలేలా చేసుకుంటాడు. డైరెక్టర్ ఏమాత్రం జాలి లేకుండా సైక్లోప్స్ ను కాల్చి చంపేస్తాడు. ఇప్పుడే మనకి ఇక్కడ ఎవ్వరికి విలువ లేదని ప్రూవ్ అవుతుంది. ఇక ఫైనల్ ఫైట్ మొదలవుతుంది. మిగిలిన బ్లాక్ ల కెప్టెన్లు రికీ ఫ్రెండ్స్ పై దాడి చేయగా రికీ 2 మార్షల్ ఆర్ట్స్ మాస్టర్లను ఎదుర్కొంటాడు. అందులో ఒకడైన క్వాంచు రికీపై మరిగే వేడి నీళ్లను పోస్తాడు. కానీ కర్మ వెనకనే వెంటాడుతుంది అన్నట్టు వాడి కాలు ఒక డ్రమ్ములో ఇరుక్కుపోతుంది. రికీ ఒక్క దెబ్బతో వాడి కాలును నరికేస్తాడు. చివరి కెప్టెన్ భయపడిపోయి పారిపోవాలని చూడగా డైరెక్టర్ ఒక ఎక్స్ప్లోజివ్ బోల్ట్ తో వాడిని అక్కడికక్కడే పేల్చేస్తాడు. కానీ డైరెక్టర్ సామాన్యుడు కాదు. అతను కూడా ఒక భయంకరమైన మార్షల్ ఆర్ట్స్ మాస్టర్. అతను ఒక్కసారిగా ఒక వికృతమైన భారీ రాక్షసుడిగా మారిపోతాడు. ఒక స్తంభం లోపల నుండి అటు పక్కకు విసిరేస్తాడు. కానీ రికీ ఇప్పుడు పిచ్చ కోపంతో ఆ రాక్షసుడు బాడీ గుండా తన ఛాతిని దూరిపోయేలా పంచి ఇస్తాడు. అయినా సరే ఆ డైరెక్టర్ కింద పడడు. రికీ ఎనర్జీని వాడుకుంటూ మరింత బలంగా తయారవుతాడు. కానీ రికీ మాత్రం ఇక ఆలస్యం చేయాలి అనుకోడు. తన సర్వశక్తులను ఉపయోగించి ఆ రాక్షస డైరెక్టర్ ను ఎత్తి అక్కడే ఉన్న పెద్ద మీట్ గ్రైండర్ మిషన్ లోకి విసిరేస్తాడు. ఆ మిషన్ ఆ దుర్మార్గుణ్ణి ముక్కలు ముక్కలుగా నలిపేస్తుంది. అలా ఆ డైరెక్టర్ అంతమవుతాడు. రికీ ఆ డైరెక్టర్ తలను పట్టుకొని బయటకు వచ్చి గార్డ్స్ కి ఖైదీలకి మధ్య జరుగుతున్న యుద్ధాన్ని ఆపేస్తాడు. ఆ తర్వాత తన సూపర్ హ్యూమన్ పవర్ తో ఆ జైలు గోడలను ఒకే ఒక దెబ్బతో బద్దలు కొట్టి ఖైదీలను స్వేచ్ఛగా ప్రపంచంలోకి తీసుకువెళ్తాడు. అలా రికీ ఆ నరకం లాంటి జైలు నుండి ఖైదీలను బయటపడేస్తాడు. అలా ఈ మూవీ ముగుస్తుంది. మరి ఈ మూవీ మీకెలా అనిపించింది అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అలాగే ప్లీజ్ ఇలా రిపోర్ట్లు కొట్టకుండా ఒక లైక్ చేయండి. పోయేదేముంది చెప్పండి, నేను కూడా సంతోషిస్తాను కదా. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.